పొట్టు పొట్టు ఆన దమ్ముంటే టచ్ చేసి చూడు. అక్కలకు 17 కోట్లు రుణమాఫీ లొల్లి, జైలు హౌస్ఫుల్. మంచి మంచి వార్తలు మస్తున్నాయి గానీ హెడ్లైన్స్ ముందు. హైదరాబాద్ అయింది పొట్టు పొట్టు, జిల్లాలలో పడుతుంది షెర్లు నిండతట్టు. సచివాలయంలో తెలంగాణ తల్లి, రాజీవ్ గాంధీ విగ్రహం మీద లొల్లి. ఇయాల కూడా రాలే బేలు, అక్క జైలుండి 5 నెలలు. పండుగకు 17 కోట్లు ఆదా, మహిళకు మస్తు ఫాయిదా. రాహుల్ సార్ ఎక్కిండు క్యాబు, అరుసుకుండు డ్రైవర్ల తక్లీఫ్. ఆనల దడుచుకుంటా, ట్రాఫిక్ జామ్ లో ఈదుకుంటా, సల్లగా వణుక్కుంటా ఇంట్లోకి చేరిండ్రు. ఉడుకు నీళ్లు గాగబెట్టుకొని తానాలు చేసి గరంగర బువ్వ తిని సిటీలో ఏ ఏరియాలో ఎంత అనబడ్డది, ఏడెట్ల వరద వారుతుంది అని సోషల్ మీడియాలో చూసుకుంటా మజ్జున్నారు. ఇక తెల్లారగట్ల పెద్ద పెద్ద సప్పులు బయట, ఒక్కొక్క కడ ఉరుములు సుత. అరే ఏమైందని తలుపులు తీసి బయటికి తొంగి చూస్తే సాగర్ల గేట్లు ఎత్తినట్టే ఇండ్ల ముంగట వరద. దెబ్బకు అదురుకోవచ్చు కొందరు అయితే. అరే ఏం వానా ఏం వానా, మాటల్లో చెప్పలేముల్లా. అరే బండిలో కాలిరికినట్టుంది, అట్లనే కొట్టుకపోతున్నాడు. ఇటుకెళ్ళి అన్ని ఉరికిండు పట్టుకుంటానికి. ఇంకోళ్ళు కూడా వచ్చిండ్రు గాని మన్నలతోటి గాలే ఆగబట్టుడు. తక్కువ వరదనా మరి? అటో ఇటో తిప్పలవాడి బయటికి గుంజిరు. మొత్తానికైతే రామ్నగర్ వరదకి ఎదురుపోతే గింత పని అయ్యింది. పార్చిగుట్టల కాలరని తాళతోటి కట్టేసుకునే పరిస్థితి, సగానికి మీదనే మునిగింది. ఓ తాన వరదల వాడి ఒకళ్ళ పానమే పోయింది. చంద్రాయంగుట్ట కాడ చెరువులో కారు పార్కింగ్ చేసినట్టే ఉన్నది. పో వాన ఇల్చినాకనే గింత వరద వస్తున్నదని ఇక వడ్డప్పుడు ఎట్లుండనో చూడండిగా. మబ్బులు అందుకొని దంచుడు దంచితే ఆ సప్పుడికే సగం మందికి మేలుకొచ్చింది. కుండపోత కాదు డ్రమ్ముల పోతనే. పొద్దుగాలే చూస్తే ప్రాజెక్ట్ గేట్లు ఎత్తినట్టే వారింది వరద. నాలాలు బొయ్యిన వంగుతున్నాయి. ఆ ఏరియా ఈ ఏరియా ఏం లేదు, పట్నమంతా వరుచుకొని సంపుడు చంపింది. పాపం ఉతాలున్న ఏరియాలలో ఇళ్లకు నీళ్ళు వచ్చి సగులం తడిచినాయి. తెలందాక నీళ్ళు ఎత్తిపోసుకుంటే సరిపోయింది. ఏం వండుకున్నారో ఏం తిన్నారో. 2కి అర్ధ కింటాల బియ్యము, మొత్తం పప్పులు ఉప్పులు మాకు జాగలేదు. రాత్రి 2 గంటల వరకు నీళ్లు ఎత్తిపోసినాం. ఎల్బీ స్టేడియం స్కేటింగ్ రింగ్ వాల్ కూలి బండ్లు పొరక అయినాయి. 5 ఏళ్ల కిందట 38 లక్షలు ఖర్చు పెట్టి రింగ్ వాల్ కడితే ఇది పరిస్థితి. ఒక కైండ్ ఆఫ్ వైనాడ్ ఇన్సిడెంట్ కింద కూడా చూడొచ్చు దీన్ని. ల్యాండ్ స్లైడింగ్ లాగే, అంటే కింద నుంచి వాటర్ వెళ్ళిపోయి ఇంత స్ట్రెంత్ తో కట్టారు బిల్డింగ్ అనేది మనం చూడాలి. కింద ఫౌండేషన్ అనేది ఎంత బాగుంది అనేది మనం చూడాలి. కూకట్పల్లిలో ఓ ఇంటి మీద, పంజాగుట్టలో అపార్ట్మెంట్ గోడ మీద పిడుగులు పడితే జర్రంతలో డేంజర్ తప్పింది. ఫ్లైఓవర్ల కింద, రైల్వే బ్రిడ్జిల కింద నీళ్లు నిలిస్తే తొవ్వంట పోయేటోళ్ళకి మస్తు తిప్పలు అయ్యింది. పొద్దుగాల ట్రాఫిక్ జామ్ పెద్దగా ఏం లేదు గానీ ఎందుకైనా మంచిదని చాలా మంది మెట్రో బాట పట్టిండ్రు. ఆడాడ చెట్లు కూలితే ఎమ్మటే కొమ్మలు కటింగ్ చేసిరు మున్సిపాలిటీ వాళ్ళు. ట్రాఫిక్ వాళ్ళు కూడా బాగానే తిప్పల పడ్డారు. జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కెంచి ఏడేం జరుగుతున్నది అరుచుకున్నారు ఆఫీసర్లు. ప్రతి ఒక్క టీం కూడా అక్కడ అలర్ట్ గా ఉన్నారు. వర్క్ జరుగుతూనే ఉంది, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేదు. ఇటు చూడండి, హుస్సేన్ సాగర్ మొత్తం నిండింది. అట్రోకు తూములు తెరిచి నీళ్లు కిందికి ఇడుస్తున్నారు. అటు మూసికి కూడా మస్తు వరద. ముషరంబాగ్ బ్రిడ్జ్ కాడ మస్తు పెరిగింది. మబ్బుల సంధి 8 గంటల దాకా ఆనవాడి అటెంక ఎర్ర టెండా ఉడకపోతా. మళ్ళా మాపటిలికి చల్లబడ్డది. రాత్రికి మల్లో మలక దంచితే రోడ్ల మీద కాల్వలు, ట్రాఫిక్ జాములు. పొద్దుగాల గింత పెద్ద ఆనవాడే వరకు ఇస్కూళ్ళకు తాతీళ్ళు ఇచ్చిండ్రు. ఇంకో 5 రోజులు ఇట్లనే ఉంటదట. పైలముండ్రి మీకు యాదుందో లేదు, ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ జరిగినాడు మనోళ్ళు కొన్ని విగ్రహాలు కూలగొట్టిండ్రు. ముక్కలు చేసి ఎత్తుకుపోయి హుస్సేన్ సాగర్ లో పడేసిండ్రు కూడా. మా వాళ్ళే ఎందుకు పెట్టలేదని. అప్పటి రోషన్ చూస్తే ఇక తెలంగాణ అచ్చుడే ఆల్చం. మన పెద్దల విగ్రహాలు ఈడికెళ్ళి ఆడిదాకా పెడతారేమో అనిపించింది. పక్క రాష్ట్ర పొల్లే మాకెందుకు, మంచిగా లారీలు ఎక్కించి పంపిస్తాం, మీకు నచ్చిన కాడ పెట్టుకోర్రి అని కేసీఆర్ సార్ అనగానే సప్పట్లు. కానీ 10 ఏండ్లయితే ఒక్కలంటే ఒక్కలు కూడా ట్యాంక్ బండ్ మీదకి ఎక్కలేదు మన తెలంగాణ పెద్దలు. సరే ఏం చేస్తాం, ఇక ఇప్పటి వార్త ఏందోనైతే చూడుర్రి.
పాత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సార్ జయంతి జోరుగా నడిచింది అంతటా. దేశానికి టెక్నాలజీని తెచ్చిండు, గరీబ్ల కోసం తనలాడిండు, పబ్లిక్ కోసం పానాలు ఇచ్చిండని లీడర్లంతా యాద్ చేసిండ్రు. అయితే సచివాలయం ముంగట పెద్ద మనిషి విగ్రహం పెడుతుంటే వద్దంటుంది బీఆర్ఎస్ పార్టీ. నిన్న రామన్న మాట్లాడిన దానికి ఇలా సీఎం రేవంత్ రెడ్డి సార్ గట్టిగానే అరుచుకున్నాడు. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము మీ గాంధీ భవన్లో పెట్టుకో లేదా జూబ్లీహిల్స్ లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. అధికారం పోయిన బలుపు మాత్రం తగ్గలేదు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? పొద్దున్న లేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ? ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. చింతమడకకు పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. గదన్నట్టు మళ్ళా మా గవర్నమెంటే పక్కా వస్తుంది, రాగానే రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తామని కేటీఆర్ సార్ అంటే మీరు ఇంకెన్నడు గెలవరు, ఆడ మీ బాపి విగ్రహం పెట్టాలని చూస్తున్నావు, అది అయ్యే పని కాదని రేవంత్ రెడ్డి సార్ అన్నవాటే. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి డిసెంబర్ 9, 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. కొత్త రూపంతో తెలంగాణ తల్లి విగ్రహం చూపిస్తారు కదా, అది సచివాలయం బయట కాదు లోపట్నే పెడతారట బాజాప్తా. డిసెంబర్ 9 నాడే, ఎందుకంటే గా దినం తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టు ఫస్ట్ ప్రకటన వచ్చిన రోజు. ఇక ఓ 20-25 రోజులలో సోనియా గాంధీ మేడము, రాహుల్ గాంధీ సార్ వచ్చి సచివాలయం ముంగట్టున్న రాజీవ్ గాంధీ సార్ విగ్రహం ఓపెనింగ్ చేస్తారట. కారోళ్ళు ఎంత అడ్డం పడబోయినా కాంగ్రెస్ వాళ్ళు అయితే అస్సలు తగ్గుతలేరు పో. నీ అయ్యా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్న ఒక దొంగ, ఆ దొంగ కోసం అక్కడ విగ్రహం పెడితే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ దొంగలుగా తయారవుతారు. ఇట్లాంటి దొంగ విగ్రహం పెడితే మా జగ్గానే చెప్తున్నాడు, దొంగలే కాకుండా తాగుబోతులు కూడా తయారవుతారు ఆయన విగ్రహం పెడితే అని. రుణమాఫీ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య ఎత్తుకున్నది. అది పెద్ద సమస్య వీరిద్దరికి ఇప్పుడు. ఆడకం మొదలు పెడితే మాకన్నా బాగా ఎవ్వరు వాడలేరు. ఏదైనా మేము దిగనంత వరకే. వన్స్ మేము అడిగి పెడితే హిస్టరీ రిపీట్స్. పాత రికార్డులన్నీ పర్ర జింపుడే. అట్లుంటది మా అక్కలతోని. చరిత్రలా మాకు కొన్ని పేజీలు కాదు, వొయ్యిలే ఉంటాయి. గంతగనం ఇప్పుడు ఏం సాధించిరు అంటారా? మేం సాధించలే, సాయమైన గంతే. ఇంతకు ఎవరికి ఆసరైనమో తెలియాలంటే గీ వార్త చూడాలి. రాకిట్ల పండుగకు మా అమ్మలక్కలం ఎంత కమాయించినమో ఎరికేనా? 17 కోట్ల రూపాయలు. 1700, 17,000, 17 లక్షలు కాదు, 17 కోట్లు. అరే, అన్నలకు తమ్ములకు రాకగట్టినాక పెట్టిన కట్నాలు కావచ్చు అనుకునేరు. కాదు, మాకు తప్పిన ఖర్చు. పండుగ పూట ఆర్టీసీ బస్సుల పుక్కట్ల తిరిగినందుకు మాకు 17 కోట్లు మిగిలినాయి. మరి ఒకళ్ళ బస్ కిరాయి ఉంటే గన్ని పైసలు బరాబరు కట్టాల్సి వస్తుండే. 0 టికెట్ పుణ్యాన తెలంగాణలో ఎటంటాటు ఎంత దూరమైనా ఎన్ని మాటలైనా తిరిగే ఛాన్స్ వచ్చినందుకు మా వాళ్ళు పొట్టు వాడిరన్నట్టు. 17 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రయాణాన్ని నిన్నొక్కరోజే ప్రభుత్వం ఉచితంగా అందించినటువంటి ఘనత. పండుగ ఒక్కనాడే 63 లక్షల మంది ఎక్కితే 32 కోట్ల ఆమ్దాని తోటి రికార్డు కొట్టింది ఆర్టీసీ. ఇంత పైకం ఎన్నడూ రాలేదట. మరి అండ్లా 0 టికెట్ మీదనే 41 లక్షల మంది పోతే 17 కోట్లు వచ్చినాయి. అంటే మన టికెట్ల పైసలు సర్కారే ఆర్టీసీకి ఇస్తుంది అన్నట్టు. ఇక కిరాయిలు పెట్టుకొని తిరిగిన వాళ్ళు 21 లక్షల మందికెళ్ళి 15 కోట్లు కావచ్చు కూడా. రాకకొని మిఠాయి డబ్బా తీసుకొని బస్ ఎక్కి అమ్మగారింటికి పోయి అన్నకో తమ్మునికో కట్టుడు. ఇంకోలు ఏరే ఊర్లుంటే బస్ ఎక్కి ఆడికి. కొందరు చిన్నమ్మలు పెద్దమ్మలు ఇండ్లకు పోయి సుతగట్టిరి. ఇంటికి ఆడబిడ్డలు వస్తారు కాబట్టి మళ్ళా బస్ ఎక్కి పొద్దుముకెట వరకు ఇండ్లకు చేరుడు. ఇన్నొద్దల లెక్క బస్ కిరాయిలకు పెన్మిటిని అడుగుడు, ఆయన గులుగుడు, ఇసిరిచ్చుడు, కసిరిచ్చుడు గవేం లేవు. రాకల పండుగకే గిట్లుంటే ఇక రేపు బతుకమ్మ దసరా పండుగకు ఇంత డబల్ ఉండేటట్టుంది పో. ఓ 4-5 నెలల కాంచి బగ్గ ఇనబడ్డ మాట ఏందంటే రుణమాఫీ.
అసెంబ్లీ ఎలక్షన్ల కాంచి షురు చేస్తే పార్లమెంట్ ఎలక్షన్ల దాకా 1,00,000 మాఫీ కాంచి 2,00,000 మాఫీ దాకా ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా రుణమాఫీ గురించి మాట్లాడని పార్టీ లేదు, చర్చ చేయని రైతు లేడు. చేస్తామన్న నాడు లొల్లే, చేస్తుంటే లొల్లే, చేసినాక లొల్లే. ఇంతకు ఇయ్యాలేమైందో కూడా అరుసుకోవాలి కదా. మాకు రుణమాఫీ కాలేదు, మాకు లోన్ అట్లనే ఉంది, కండిషన్లు తీసేయాలని ఆడాడ ధర్నాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ 10,000 కోసం నేను ఇప్పటికి 15 రోజుల నుంచి తిరుగుతున్నా బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ. 2020 అప్పు తీసుకున్న 80,000, 80,000 వీడికి మూడో తాప చూసినా అందులో పేరు వచ్చేది లేదు. ఇక ఇటు చూడండి, ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ 2 పార్టీలు ఒకటే పార్లు అడాయి అందుకున్న ఈ లోన్లు మొత్తం సుక్తాయాలని. ఏదన్నా ఉంటే పక్కకు చేసుకోరు కానీ రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ చేయొద్దని పోలీసులు బతిమిలాడుతున్నారు. ఏ తేదీ లోపల ఈ 17,13,000 మందికి కూడా రుణమాఫీ చేస్తారో వెంటనే ప్రకటించాలి ప్రభుత్వం. అయితే ఆధార్ నెంబర్ల తప్పులు, బ్యాంక్ అకౌంట్ల తప్పులు, రేషన్ కార్డులు లేనోళ్ళు 2 లక్షలకు మీద ఉన్నోళ్ళకి మాఫీ అయితే లేవు. వ్యవసాయ ఆఫీసర్లనో బ్యాంకులనో కలిసి సై చేసుకుంటే ఎమ్మటే పైసలు పడతాయట. ఇట్లా ఛాన్స్ ఉన్నాక కూడా కావాలనే ఈ 2 పార్టీలు రాజకీయం చేస్తున్నారు అనేది సర్కారు వాళ్ళ మాట. ఇద్దరి గొంతు ట్యూనింగ్, సాంగ్, డాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది. ప్రతిపక్షాలు అట్లా, సర్కారు ఇట్లా. మీ రాజకీయాలు ఏమన్నా ఉంటే ఇంకో కాడ చేసుకోండి కానీ రైతులందరికైతే న్యాయం జరిగేటట్టు చూడండి సాలరు. అరే ఎంకటి, ఇది ఆనకాలమా ఎండాకాలమా? మొగ్గులైనట్టే అయితంది, అటే పోతుందేమ్రా. రాలేదనకుండా మొన్న డలు పడిపోయింది, మళ్ళా పత్తాకే లేదు. చెరువులు ఇంకా నిండకపోయే, వాగుల ఉష్క తేలిపాయే. వద్దునా ఊకుందునా అన్నట్టే ఊరి అవట్టే. ఇగో గిట్లనే ఉండే ఊర్లల్లా పట్నంలో ఉండేటోళ్లకు ఫోన్లు కొట్టి జరగా తెప్పలు మా దిక్కు మలపరాదుర్రి అని అడుగుతున్నారట. హే, ఇంకా ఊరిచ్చుడెందుకు గాని నిండారా దడుపుతున్నది పో. వాన దంచుడు, వాగులు వంగుడు, చిన్న రువ్వడు చూపిస్తలేదు. మరి ఊర్లల్లా పొట్టు పొట్టు పడుతుంది. ఇరాం లేకుండా కొట్టే వరకు గల్లీలు, రోడ్లు ఎటు చూసినా వరదలే. గద్వాల జిల్లా బోయగూడెంలో నడుములోతు నీళ్లలా ఎడ్ల బండ్ల మీద పనులకు పోతున్నారు. ఐజకెళ్లి కర్నూలు పోయే తొవ్వల వరద వారితే అటోళ్ళటే ఇటోళ్ళిటే. యాదాద్రి జిల్లా సంగెం దగ్గర మూసి వంగితే రాస్తా బంద్ పెట్టిర్రు. సిద్దిపేట జిల్లా చౌటపల్లిల వాగు దగ్గర తాళ్లు గట్టి పబ్లిక్ ను దాటిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ చుట్టుముట్టు పంటలు మునిగినాయి. మొక్కజొన్న 5 ఎకరాలు వేసినాం. మొత్తం చేతికొచ్చే టైంలో మొత్తం నేలపాలై గాలి వాన బీభత్సానికి ఆడాడ పిడుగులు పడి పసులు జీవిడిచినాయి. ఇంకో 5 రోజులున్నాయట ఆనలు. జిల్లాల్లో ఇంకింత జోరుగా పడతాయని ఎల్లో అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ శాఖోళ్ళు. రైతన్నలంతా ఎదురు చూడంగా వాగులు వంగి వానలు అందుకున్నాయి. చిన్నగా షెర్లు, కుంటలకు నీళ్లొస్తున్నాయి, కోపులల్లా మసులుతున్నాయి. నిన్న మొన్న ఎండాకాలం లెక్కనే మస్తుడికే. మరి ఆరుడు పట్టిన పత్తి చేన్లకు ఇంత పద్దనైనట్టే. శాన ఏరియాలల్లా నాట్లే తక్కువ పడ్డాయి ఈ తాపకు. ఇట్లనే మంచిగా కాలమయ్యానా అంటే రైతులకు ఇంతకంటే సంబరం ఇంకోటి ఉండదుల్లా. రాకెట్ల పండుగకు అక్క లేకపాయే అని గులాబీ లీడర్లు మస్తు బాధపడ్డారట. పతేడు అందరిని పిలుచుకొని మంచిగా రాఖీలు కడుతుండే. ఆడబిడ్డకు రక్షణ ఉండాలని అందరు కోరుకుంటే అన్నలకు సుత రక్షణ కావాలని హెల్మెట్లు వంచింది ఓ పారి. ఏ పండుగైనా పబ్బమైనా ముంగటుండి నడిపిస్తుండే. గందుకే జైలుకెళ్ళి ఎప్పుడొస్తుందా అని ఆ పాటోళ్ళంతా ఏటింగ్ చేస్తాండ్రు. ఇవాళ కూడా కవితక్కకు బెయిల్ దొరకలే. నాకేం తెలియదు, నన్ను ఇడిచిపెట్టాలని దేశం పెద్ద కోర్టుకు పోతే విచారణ నడిచింది. లేలే మందు దందా కేసులు ఈమె మెయిన్, బయటకు పంపితే సాక్ష్యాలు కింద మీద చేస్తుందని సిబిఐ, ఈడీ లాయర్లు వాదించిండ్రు. మరి బెయిల్ పిటిషన్ మీద కౌంటర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కోర్టు సీరియస్ అయిందట వీళ్ళ మీద. ఇదే కేసులో ఉన్న మనీష్ సిసోడియా గారికి బెయిల్ ఇచ్చి మామేయడానికి ఎందుకు ఇయ్యారా అనేది అక్క తరపు లాయర్కి వచ్చాను. 2 దిక్కుల వాదనలు విన్నాక వారం రోజులు వాయిదా పడ్డది. ఎన్నెల్లేంది అలా గులాబీ లీడర్లంతా సుప్రీంకోర్టుకు వచ్చిండ్రు ఎట్లనే చేసి అక్కను బయటికి తీసుకురావాలని. కవిత గారు అమాయకురాలు, కడిగిన ముచ్చంలా బయటకు వస్తారని నమ్మకం ఉంది. బెయిల్ కూడా వచ్చే మరి మంగళవారం మేము ఆశాభావంతో ఉన్నాము. బయటికి కడిగిన ముత్యాల గ్యారెంటీ వస్తుంది. ఆమె నెక్స్ట్ మంగళవారం వస్తాం మేము భావిస్తా ఉన్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత మేడం అరెస్ట్ అయి తీహార్ జైలుకు పోయి 5 నెలలు దాటింది. ఎంత తిప్పల పడ్డా బెయిల్ దొరుకుతలేదు. చూడాలి మరి ఇక మంగళవారం నాడు ఏమవుతుందో. ఒక్క పారి ఓట్లు పడ్డాయంటే మళ్ళా 5 ఏండ్ల దాకా పత్తాకుండరు లీడర్లు. మళ్ళా ఓట్ల ముంగటొచ్చి ఓ పెద్ద మీటింగ్ పెట్టి అందరినీ మంచిగా అరుచుకుంటా అయిపోయే. అట్లా సుత ఫాయిదా లేదనుకుంటే ఇంటింటికి పోవాల్సిందే.
కమ్మగా తీయగా మాట్లాడాలి, వాళ్ళు చేస్తున్న పనుల ఆసర కావాలి, బతింలాడాలి, బుద్రికియాలి, ఎట్లా వేసి పలానా లీడర్ మావోడు అనిపించుకోవాలి అని తండ్లాడుతుంటారు. ఇదంతా ఓట్లప్పుడు. కానీ ఓ లీడర్ ఉన్నాడుల్లా, ఓట్లున్నా లేకున్నా బుద్ధు పుట్టినప్పుడల్లా పబ్లిక్ తోని కలిసిపోతుంటాడు. చాలా మందికి ఎరికయ్యే ఉంటది గా లీడర్ ఎవలో. హౌ రాహుల్ సారే. ఫోన్లా బుకింగ్ చేసిండు, క్యాబ్ రాగానే ఎక్కి కూసున్నాడు. రాహుల్ సారే డ్రైవర్ల తిప్పలరుచుకుంటానికి ఢిల్లీలా క్యాబ్ల తిరిగిండు. రోజుకు ఎన్ని ట్రిప్పులు కొడతావు, ఎంత మిగులుతాయని వివరాలన్నీ అడుగుతుంటే కిరాయి బడి ఫీజులు పోను, ఖర్చులకు సుత వెళ్తలేవని అన్న కష్టం చెప్పుకుండు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక మీ కష్టాలు తప్పిస్తామన్నాడు సారు. ఆల్రెడీ కాంగ్రెస్ ఏలుబడిలున్న రాష్ట్రాల డ్రైవర్లకు ఎట్లా ఫాయిదా అయ్యేది చెప్పుకొచ్చిండు. जो भी उबर चलाता है या डिलीवरी करता है, हर ट्रांजैक्शन में उसके लिए थोड़ा सा पैसा पेंशन के लिए कटेगा. ఇక ఇంటికి పోయినాక ఓ గిఫ్ట్ చేతిలో పెట్టి అటెన్క అన్న ఇంటోళ్లను ఓ హోటల్కు పిలిపించి వాళ్ళతోని ముచ్చట పెట్టుకుంటా తిన్నాడు. గంత పెద్ద లీడరు మాతోటి తినుడేందని చిన్న సంబురం కాదు. ఇదే తొలత కాదుల్లో, మొన్న ఉత్తరప్రదేశ్ లా ఓ చెప్పులు గుట్టటాయనని కలిసిండు. కర్ణాటకలా డెలివరీ బాయ్స్ తోని ముచ్చట పెట్టి బైక్ మీద తిరిగిండు. ఓ మెకానిక్ షాప్ కు పోయి తిప్పలరుచుకున్నాడు. జోడో యాత్ర చేస్తుండగా ఢిల్లీకెళ్లి చండీగఢ్ కు లారెక్కి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. సందు దొరికితే చాలు పబ్లిక్ తిప్పలు అరుచుకుంటా మావోడే అనిపించుకుంటుండన్నట్టు. ఏ ఎక్కడదబ్బా, హైడ్రా దిగిందంటే రప్ప రప్ప కూలగొట్టుడు. పెద్ద పెద్ద బంగ్లాలు చూస్తుండగానే వడగొట్టేస్తుంది. రూల్స్ తప్పిరని తెలిస్తే చాలు ఎవ్వరిని ఇడుస్తలేదు. అంతా మంచిగానే ఉన్నది గాని అసలు సంగతి ఏంది అని ఈసారి క్వశ్చన్ చేస్తాండు. 2 వారాల కాంచెల్లి బంగుళాలన్నీ పేక మేడల లెక్క తుప్ప కూల్చుడు. హైడ్రా పవర్ ఏందో చూపిస్తుర్రు అనుకో రాదుర్రి. కానీ మరి బంగుళాలు కట్టుకుంటానికి పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లను ఏం చేస్తారనేది బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సారుకు వచ్చాను. అక్రమ కట్టడాలు కూల్చడము తప్పు కాదు, కానీ వీటికి పర్మిషన్లు ఇచ్చిన అధికారులను ఏం చేస్తారు అనేది మాత్రం ప్రభుత్వం చెప్పట్లేదు. చెరువులు కబ్జా పెట్టి ఇండ్లు కడుతుంటే పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లది కూడా తప్పే కదా మరి. రూల్ ప్రకారం లేదు అని ఫైల్ వెనకకు మర కొడితే బాగుండే. లోపట ఏం నడిచిందో రప్ప పర్మిషన్లు వచ్చినాయి, చెప్ప కట్టేసిర్రు. అవి కొన్న పబ్లిక్ కు ఇవన్నీ తెలివాయి కదా, బ్యాంకు లోన్ వస్తే చాలని చూస్తారా. ఇప్పుడు చేస్తుంది అయితే మంచి పని. అట్లనే ఆఫీసర్లు సుత అదురుకునేటట్టు ఏదన్నా చేస్తే బాగుండేమో. ఆఫర్లు పెట్టినప్పుడు దుక్నాల కాడ, పండుగలప్పుడు బస్ స్టాండ్లు, రైల్ స్టేషన్ల కాడ, అభిమాన హీరో సినిమా విడుదలైన రోజు టాకీస్ల కాడ, సినిమాల్లో షాపింగ్లకు రిబ్బన్ కటింగ్ చేసే కాడ, జాతరలప్పుడు క్యూ లైన్లలో ఎట్లుంటది, అడుగు తీసి అడుగు పెట్ట సందుండది. 50 మంది నిలబడే తావుంటే 100 మంది నూకేసుకుంటారు, అట్లుంటది. అయితే ఓ తానికి పోవాలని ఎవ్వలనుకోరు, అసలు అడికి పోకుండా ఉండటానికే తన్లాడుతుంటారు. అసలు జాగలని జిబజిబా ఉన్నాయుల్లా. హగో పోబుద్ధి కానప్పుడు ఎందుకు పోవాలి మరి అంటారేమో, తప్పది కొందరికి. తెలంగాణ జైల్లో హౌస్ఫుల్ అని బోర్డు పెట్టాల్సిందే పో. కిందో మీదో వాడి దొంగలను లంగలను పట్టుకుంటారు కానీ వాళ్ళని ఉంచటానికి తావే సాలకుంటుంది. చెంచల్గూడ జైల్లోనైతే నేరి 1250 మందికే ఛాన్స్ ఉంటే 2000కు మీద ఉన్నారు. విఐపి ఖైదీలుండే బరాకులు తీసేసినా సరిపోతలేదంటే చూడుర్రిగా. హైదరాబాద్ లో అరెస్ట్ అయిన వాళ్ళని కొందరిని చెర్లపల్లికి పంపేటోళ్ళు. అంత దూరం తీసుకుపోవడు, సెక్యూరిటీ ఇచ్చుడు కష్టమైతుందని అందరిని ఈడికే పట్టుకొచ్చే వరకు ఖైదీ అన్నయ్యలతోని కలకలలాడుతుంది. సంగారెడ్డి జైల్లో సుత సందు లేకుంటుంది కొత్తోళ్లకు. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జైళ్ల సుతి ఇదే కథ. వరంగల్ సెంట్రల్ జైలు గూలగొట్టి దౌకాన కడుతుర్రు కదా, అందులో 1000 మందిని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జైళ్లకు దోలుడుతోటి అట్లా కొంత తిప్పలైతాంది. ఇక సిద్దిపేటలో 90 కోట్లతోని కొత్తది కడతారు, అది ఓపెన్ అయితే కొంత నయం. అయితే శిక్షలు పడ్డోళ్ళ కంటే ఎక్కువ ఎంక్వైరీ నడుస్తున్న వాళ్ళే ఉన్నారు. ఇన్నొద్దులంటే ఏదన్నా ఉంటే కూకొని మాట్లాడుకుందరు, పెద్ద మనుషులు చెప్తే ఇందురు. ఇప్పుడు అందరు తోపు సింగులేనాయే. భూముల కొట్లాటలు, ఆస్తుల పంచాదులు, లవ్ కేసులు, దొంగతనాలు, మర్డర్ల మనోళ్ళ పర్ఫార్మెన్స్ పెరిగే వరకు జైలు సుత సాలకుంటా అవుతున్నాయి అన్నట్టు. ఉంచటానికి తావులేదని నేరాలు ఘోరాలు చేసేటోళ్ళని లాపర్వ చేయకూరి సార్లు. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.